మీరు మనకి ఇష్టం లేదు పోదన్నారు పోలేడు. పాపం చూడండి పోతే కూడా కారం పోసి కొడితే మాది తప్పు అంటారు అలా న్యాయం అంటారు అంటే మరి అట్లా ఉందమ్మా ఇప్పుడు అంటుంది ఏమన్నారు అడిగినప్పుడు అట్లా కూడా. అవు మరి ఇప్పుడు మీరు కేసు ఇప్పుడు మీరైనా కేసు పెడితే ఆయన మీద మీ ఆయన మీద పెడితే మీ సైడే ఉంటుంది. అట్లా కాదమ్మా లోకం ఇట్లా అంటే ఇట్లా ఇంత పాపం లోకం అయితే ఎట్లా. నేను అదే అన్న అత్త కూడా ఒక ఆడదే కదా సార్ ఆమె సైడ్ ఎందుకు ఉండరు మీరు అని అన్న. సీనియర్ సిటిజన్ కిందకి వస్తుంది కదా. 6 నెలలు చేసింది ఈ అత్త గీ బాధ పెట్టింది చూపించాలి నిరూపించాలి. మామ గీ మాట అన్నాడు అత్త గీ బాధ పెట్టింది అది నిరూపించాలి. అట్లా నువ్వు 10 రోజులు నొక్కిపోతే నువ్వు అత్తమామ మంచోళ్ళు కారా నేను ఒక దగ్గర చెప్తావు నువ్వు కూడా మంచోళ్ళు కాదమ్మా నన్ను దగ్గర చెప్తావు. నీకు వేరే ఇది ఉండేపట్టుకెళ్ళి నువ్వు ఇవన్నీ వేసేది మరి. ఏ పాపకు స్నానం చేపి నీకు రాదా అందుకని ఈడు మావాడు ఆగుతుండా బిడ్డ కుట్టంగానే 10 జతలు బట్టలు కొనుక్కొచ్చే నేను తీసుకుపోయిన బట్టలు పక్కకు పడేసారు. నా కొడుకు తీసుకుపోయిన పక్కకు పడేస్తుంది. అట్లా షరతు చేస్తుంది అది కొట్లాడి తీయాలని. 4 పరుపులు తెచ్చిండు 4-5 జతలు బట్టలు తెచ్చిండు. హాస్పిటల్ ఉండగా షాపులు చేయకపోతే నిలబడి గంట అవన్నీ పక్కకి ఎందుకు వేసినవి అంటే ఇవి బాగాలేవు రాంటుంది షాపు రాంటుందా బాగాలేవు రాని పిసిరేస్తుంది. అది కారం పొడి పోసిన రోజు అందుకే కదా వెళ్ళేది అట్లా అంటున్నావు నీడ బాగాలేవు అన్నప్పుడు అంటాడా అన్నాడు మొగోడు. మరి దాని అయ్యే మొగోడు వాడు ఆడవాళ్ళు కదర్లో పెట్టుకుంటాడు. అయితే ఇంక యజమాని అట్లా మాట్లాడుతున్నావు మన అనడా కాక మనమైతే అనమా మన పిల్లల్ని అదేనా మరి రీతిలో మాట్లాడుతున్నావు అనమా అట్లా అంటలేడు. లంచగొడుకు అని మళ్ళీ ఇంటికే వస్తుంది సావదెంగుతారు అంటుంది. అలా సావదెంగ మరి బిడ్డని ఎడవంపిస్తాడు అట్లా అన్నది. అట్లా అంటే ఈడు గట్టిగా తిట్టే వరకు చెల్ల కారం తెచ్చుకొచ్చింది అందరే కాబట్టి అడనే వచ్చింది. అప్పటికి మాకు నూనె రాయమని పాపని ఇచ్చినాము బట్టలు గివేసినాము అన్నాడు అంతే. ఆమె ఏది మరి ఆమె లేదా ఇప్పుడు ఉన్నది ఆమె ఊరికి పోయింది. కొడుకు కూడా చెప్తాడు వాళ్ళ కొడుకు దగ్గర కూడా వచ్చి ఓ బిడ్డ చదిపోతుంది వాళ్ళు మనుషులే కాదు బిడ్డ ఏడ చూడలే నేను ముసల్దాన్ని అయినా కానీ అని చెప్పి ఏడుస్తుందంట. ఏడ్చిందా నేను సాయం పట్టుకొని నన్ను పట్టుకొని వచ్చింది అయితే ఇంత ఘోరం అసలు ఏడ చూడలే బిడ్డ నేను ఎన్నో చూసుకుంటూ వస్తున్నాను ఇటువంటి ఆడవాళ్ళని ఏడ చూడలే అంటుంది. సంసారం చేయదు వాళ్ళు చేయలేదు సంసారం చేయరాలి లెక్కలు చూసి అంత మాటలు గలీజ్ మాటలు. అందుకే బస్తీలు అందరు భయపడుతున్నారు అలా పేరు చెప్తే భయపడుతున్నారు. అట్లా మాట్లాడి ఎగబడతానే భయపడుతారు అందరు. అదే అంటారు అమ్మో మా ఇంటి మీద పడతారు వచ్చి మా ఇంటి మీద పడతారు తల్లి పిల్లలు వచ్చి మా ఇంటి మీద ఎగబడి బూతులు తిడతారు. ఇంతకుముందు మీరు వచ్చిన రోజు పోయి తిరిగి రాలే నేను పుస్తెళ్తాడు తెంపిర్రట పుస్తెళ్తాడు తెంపిర్రా పుస్తెళ్తాడు తెంపిరంట ముకటామి. మీకు ఇవన్నీ తెలియదా తెలుసుకోవద్దు అవన్నీ కూడా నా కొడుకు చెప్పిన ఏమన్నాడు అంటే ఏదో చిన్న కొట్లాట అయిందంటే వాళ్ళు చెల్లె చేసి వాళ్ళు చెల్లె ఇద్దరు బట్టలు గుంజు కూర్చుంటే కొట్లాడుతుంటే పిసిరి అయిపోయిందంట వాళ్ళు చెల్లంటే ఈమె కాదంట అని నాకే చదువు చెప్పింది నా కొడుకు. ఇట్లా అని తెలుసు నాకు అన్ని చెప్తానే ఉన్నా. ఆయనకేమో రుద్దిరామ్మ అప్పుడు ఆయనకేమో రుద్ది మా చేతుల్లోకి చేసిరా పెళ్ళి పెట్టుకోకముందే పెళ్ళి పెట్టుకోకముందే ఫోన్లు చేసిరా. ఏమంటుంది వాళ్ళ చెల్లె వస్తలేని తోకాని పోయినా మళ్ళీ మా వదిన ఇట్లా ఏమంటుంది అసలు చెల్లె ఇగో ఇంతకుముందు మంచిగా మా మాట విన్నాడు నేను చెప్పినట్టు విన్నాడు మంచిగా మాట్లాడింది. ఇప్పుడు పెళ్లి చేసి నుంచి నువ్వు నేర్పిస్తున్నావు నీ కొడుకుకి ఇవాళ ధర్మతలు చిచ్చులు పెడుతున్నావు అంటే అది నాకు తెలియనే తెలియదు. వాడు అంతకుముందు వాళ్ళతో మాట్లాడేది చేసింది కూడా నాకు వాళ్ళు చెప్తేనే తెలిసింది అట్లా అంటుంది. నువ్వు పెళ్ళి నుంచి నువ్వే చిచ్చులు పెడుతున్నావు నువ్వే నేర్పిస్తావు నీ కొడుకు అంతకుముందు మంచిగా మాతోనే అంటుంది సార్. అంటే మీరు లేకుంటే వాళ్ళతోటే ఉంటాడా అట్లా అని అనుకున్నారు. ఇప్పుడు వెళ్ళేటోడు అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్తుండే కదా వెళ్ళేటోడు అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్తుండే కదా. ఇగో ఈయన అన్నాడు వాళ్ళ ఆయన మీరు మంచిగా ఉంటే చాలరా మమ్మల్ని చూడకుండా మేము పో అన్నాడు. అంటే నేను పోను అన్నాడు.